శివపార్వతులకు మరొక పేరైనటువంటి కపలేశ్వరుడు, కర్పకాంబలి ఈ పేర్లతో పిలువబడినటువంటి ఈ ప్రాంతం గురించి మనం తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్ర రాజధాని అయినటువంటి చెన్నై నగరంలో ఉన్నటువంటి మైలాపూర్ ఈ ప్రాంతంలో శివుడిని కపలేశ్వరుడని, పార్వతీదేవిని కర్పకాంబలని పిలవడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి మైలాపూర్ అని పిలవడానికి గల కారణం, ఇక్కడ పార్వతీదేవి నెమల రూపంలో పరమశివుడిని ఘోర తపస్సు చేసింది. అందువలన ఈ ప్రాంతానికి మైలాపూర్ అని పిలవడం జరిగింది. ఆరవ భాషలో మైల్ అనగా నెమలి, అందువలన ఈ ప్రాంతాన్ని మైలాపూర్ అనడం జరిగింది. ఇక్కడ పరమేశ్వరుడికి మరియు పార్వతీదేవికి ఇద్దరికి వేరువేరు సన్నిధులు కలవు. మరియు కుమారులైనటువంటి వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామికి కూడా వేరువేరు టెంపుల్స్ ఉండడం జరిగింది. ఈ ప్రాంతాన్ని 8వ శతాబ్దంలో పల్లవులు అనేవారు నిర్మించారు. మైలాపూరే కైలాసం, కైలాసమే మైలాపురం అనే నానుడి ఇక్కడ ఉంది. అయితే ఇక్కడికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. నేను పౌర్ణమి ముందు రోజు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఎంతో ప్రసిద్ధమైన రోజుగా ఆ రోజు చేశారు. ఎందుకనగా వందలాది మంది భక్తులు, వాళ్ళతో పాటు వేద పండితులు కూడా వేద మంత్రాలతో ఇక్కడ అమ్మవారిని ఊరేగింపనేది జరిగింది. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ కూడా ఉంటాయి. ఆ టైమింగ్ ప్రకారం సాయంత్రం నేను వెళ్ళడం వల్ల 4 గంటలకు ఓపెన్ చేశారు. అయితే ఆ రోజు అక్కడ భజన బృందాన్ని, తర్వాత నాదస్వర బృందాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ పండగలాగా వాతావరణాన్ని కల్పించారు. అయితే ఇక్కడ చూసారా, ఇవి బాతులు బొమ్మల్లాగా ఉన్నాయి అనుకున్నాను, కానీ కాదు. అవి ఒంటికాలపై జపం చేస్తూ నిద్రపోతున్నాయి. సో ఇక్కడ వైట్ కలర్ లో బాతులు, ఇది కోనేరు. టెంపుల్ ముందు కోనేరులో ఈ బాతులు అనేవి ఉంటాయి. రాత్రి వేళ లైటింగ్ తో ఈ టెంపుల్ అనేది కలకల్లాడుతూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని ఈ టెంపుల్ చుట్టూ ఊరేగింపు అనేది జరిగింది. వందలాది మంది భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. అమ్మవారు 4 పక్కల 4 మనుషులు మోస్తూ ఊరేగింపు అనేది జరిగింది. ఈ ప్రాంతం చూడడానికి చాలా బాగుంటుంది. మైలాపురం ఈ ప్రాంతానికి దర్శించిన వాళ్ళందరూ కైలాసాన్ని దర్శించారే అనే అనుభవాన్ని పొందుతారు. ఇక్కడ నాదస్వర బృందం అనేది వారి యొక్క కచేరీ ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడకు ఎంతో మంది భక్తులు గాన కచేరీని కూడా వినడానికి వచ్చారు. ఈ ప్రాంతం అంతా భక్తులతో నిండిపోయింది. రాత్రి వేళల్లో ఈ ప్రాంతం విద్యుత్ కాంతితో చాలా విశిష్టంగా ఉండడం మనం చూస్తాం. ఇక్కడ పక్కనే ఆవులు కూడా ఉంటాయి. మనం ఆవులకి గడ్డి వేయడం కూడా చేయొచ్చు. ఈ ప్రాంతానికి ఎలా వెళ్ళాలంటే, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ డైరెక్టర్ బస్సు అనేది అందుబాటులో ఉంటాయి. సాయంత్రం చాలా చక్కగా అందంలో వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ మీకు అందిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
రాత్రి వేళ విద్యుత్ తో నిండి ఉన్నటువంటి ప్రాంతం చూడడానికి చాలా బాగుంటుంది. ఇది కోనేరు మధ్యలో ఉంది.